ఆగరా చెత్తనాయాల చెప్పు ఇరిగిపోవాలి ఈరోజు. చెప్పు ఇరిగిపోయేంత తప్పేం చేశాడు వీడు? అడుగు అన్నే. ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు అన్నాను. నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. ఎందులో తక్కువ ఆంధ్ర? ఎందులో తక్కువ? 3 రాజధానుల పేరుతో 3 ఇటకలనే పేర్చారా? రాజధాని లేని రాష్ట్రం అని దేశం మొత్తం ఎగతాళి చేశారు. ఇప్పుడు కూటమి అంతర్జాతీయ స్థాయిలో అమరావతి కడుతుంటే కడుపు మంటతో మురుగుతున్నారు. ఢిల్లీ కంటే పెద్ద రాజధాని కట్టేంత గొప్ప మనము. అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా? ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. తెలుగు తిండి తింటూ, తెలుగు గాలి పీలుస్తూ, తెలుగు నేలపై నడుస్తూ, ఆ తెలుగు గడ్డని అవమానించే నీలాంటోడిని చెప్పుతో కొట్టి ఆ చెప్పుకే సిగ్గుచేటు. బతకనిచ్చిన నేలను అవమానిస్తే బతుకనిచ్చిన అమ్మని అవమానించినట్టే. అయితే ప్రపంచ స్థాయి రాజధాని నిజంగానే కడతారా? కడతాం. మీలాంటి నీచ్ కమ్మిన నికృష్టులు ఎంతమంది ఏడ్చినా ఎగతాళి చేసినా ప్రపంచ స్థాయి రాజధాని బాబు గారు కడతారు. మీరు చూస్తారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోవాలి. వైసీపీ హయాంలో 3 రాజధానుల పేరుతో ఒక్క చోటైనా ఒక్క ఇటుక కూడా పేర్చకపోగా ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో కూటమి కడుతున్న అమరావతిని ఎగతాళి చేస్తున్నాడు ఈ అంబటి. ఆ కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. తెలుగు తిండి తింటూ, తెలుగు గాలి పీలుస్తూ, తెలుగు నేలపై నడుస్తూ, ఇదే తెలుగు గడ్డని తక్కువ చేసి మాట్లాడుతున్న ఇలాంటి చెప్పుతో కొట్టి ఆ చెప్పుకే అవమానం. బతకనిచ్చిన నేలను అవమానిస్తే బతుకునిచ్చిన తల్లిని అవమానించినట్టు. వచ్చి 2 గంటలు అవుతుంది, ఎవరు రారేంటి? పొద్దు పొద్దునే మీరంతా అన్నా లోకల్ కార్యకర్తలమన్నా జగనన్నను కలవడానికి వచ్చామన్నా. కార్యకర్తలా? మీరేమైనా మర్డర్లు చేశారా? స్కాములు చేశారా? తిరుపతిలో కల్తీ చేశారా? అసలు మీకు ఏ అర్హత ఉందన్నా? అన్నా అట్లా కాదన్నా, పార్టీ కోసం లోకల్ గా ఎంతో కష్టపడుతున్నావు అన్నా. ఒకసారి అన్నను కలుద్దామని వచ్చామన్నా. కార్యకర్తలు అయినంత మాత్రాన అన్నను కల్పించాలా? ఇంతకు మీరు మనోలేనా? కాదన్నా, కింద ఉండన్నా, అందుకే చెప్పులు కూడా వేసుకోలేదు. ఇది కాదండి ప్రజలు కోరుకునేది. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. సర్లే వెళ్ళు, ఒక్కడ వెళ్ళు. ఎక్కడికి? అన్న దగ్గర వెళ్ళకు, దూరం దూరం ఉండు. ఓకేనా? అన్నా మేము కూడా వెళ్ళాలి కదన్నా, మమ్మల్ని ఎప్పుడు పంపిస్తావు అన్నా? మీరు ఇక్కడే ఉండండి, వాడు వచ్చాక మిమ్మల్ని పంపిస్తా. సరే వెళ్ళండి. 2 రోజులు అన్న మీటింగ్ ఉంది, 2000 మందిని అరేంజ్ చేయండి. ఓకేనా? అరే వీళ్ళేంట్రా, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు విలువే ఇవ్వరు. ఇంత నీచంగా చూస్తున్నారేంట్రా? గెలిచేసాం, గెలిచేసాం. రప్ప 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 రప్ప. టీడీపీ ఏమైందిరా? సప్పుడు చేస్తలేవు. అయిపోయిందా? రప్ప 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 రప్పనే. మీకు రెడ్ బుక్ మా గుండు కొట్టారు కదా, ఇప్పుడు మేం చేస్తారు మీకు బ్లూ బుక్ రప్ప రప్ప. మీకుందరా ఇప్పుడు 5 సంవత్సరాలు మేము చేసిన స్కామ్లన్నీ బయట పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టిస్తారా? మాట్లాడలేదు. అమరావతి రాజధాని అట్టయింది, ఇప్పుడు అది కూల్ చేస్తాను చూడు. రాజధాని ఉండదు, 3 రాజధానులు ఇప్పుడు. అబ్బా ఎవరైనా ఎంత గట్టి కొట్టిరా? మనం ఇంకా గెలవలేదా? 2029 అదే కలిగంటున్నావురా, 2059 కూడా వచ్చేసిందిరా. మనం ఇంకా గెలవరా, ఇంకెన్ని సంవత్సరాలు రా అదే కలిగంటావు? అబ్బా నా సిగ్గు, నా లజ్జ. మీకు ఈ విషయం తెలుసా? జగనన్న సిగ్గు లజ్జ లేదన్నాడ్రా. అంత మాట అన్నాడా? ఆంధ్రాకి ఒక కంపెనీ కూడా తేకపోయినా సపోర్ట్ చేసాం, ఆ మాత్రం దానికి సిగ్గు లజ్జ లేదంటాడా? నా సిగ్గు, నా లజ్జ. రాజధాని లేకపోయినా, పోలవరం లేకపోయినా అన్ని మన జగనన్నే అనుకున్నాం. అయినంత మాత్రాన సిగ్గు లజ్జ లేదా మాకు? నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేవు. కల్తీ మధ్యలో 3500 కోట్లు కొట్టేసినా సపోర్ట్ చేసాం, అంత మాత్రాన సిగ్గు లజ్జ లేదంటాడా? నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేవు. చేపలు, రొయ్యలు, అప్పడాలు, బొబ్బట్లు, పచ్చళ్ళు ఇవన్నీ అమ్ముకోవడానికి సపోర్ట్ చేసాం, అందుకని మాకు సిగ్గు లజ్జ లేదంటాడా? దందాలు, స్కామ్లు, మైనింగ్లు, మర్డర్లు, రేపులు, అవినీతికి అన్నిటికీ సపోర్ట్ చేసాం, అయితే మాకు సిగ్గు లజ్జ లేదంటాడా? నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేవు. తిరుపతి లడ్డు కల్తీ చేసినా సపోర్ట్ చేసాం, మాకు సిగ్గు లజ్జ లేదంటాడా? ఆపండి, అన్నది మన పేటీఎం గాలని కాదురా, ఆ టీడీపీ వాళ్ళని అన్నాడురా. వాళ్ళకైతే నిజంగానే లేదు, మాకుంది. వాళ్ళకైతే నిజంగా లేదు. అయ్యో ఏంటి అన్న నన్ను పిలవట్లేదు? అన్నా అన్నా అన్నా
నేను చిలకనన్నా అసలు నలిగిపోతున్నా. పదండి రా పదండి, అన్ని వెళ్ళిపోతున్నాడు వెనకాల వెళ్ళిపోతాడు. పదండి పదండి. మన పార్టీలోనే అందమైన ఒక్కగానొక చిలకని జగనన్న అసలు కనీసం నా పేరు కూడా పిలవలేదు. ఏ అన్న వెళ్ళిపోతున్నాడే, నిన్ను పిలుస్తున్నాడు. నాకు తెలుసు ఏ రోజుకైనా నేను వైఎస్ఆర్సీపీ గోటి చిలకనేనని. ఏ ఆగవు, ఎక్కడికి? అన్న పిలిచాడు కదరా. మేకప్ తక్కువైంది, వేసుకోండి. కొంచెం లిప్స్టిక్ తక్కువైంది, వేసుకుంటారా? ఏంటి నిన్ను పిలవట్లే అని బాధపడుతున్నావా? నేనున్నాగా. ఇది ఒకటి. బాగుందా? లిప్స్టిక్ సరిపోయిందా? పదండి అన్న దగ్గరికి వెళ్దాం. వచ్చిన పని అయిపోయింది, అన్న వెళ్ళిపోయాడు. జగనన్న జగనన్న నేను పట్టుకోండి రీ, తాలూకులోకి వెళ్తే బయటికి రాడు. వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? నేనున్నానుగా. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బస్సు కాలిపోయి 21 మంది చనిపోతే కుటుంబాన్ని కోల్పోయిన ఈ అమ్మాయికి ఏమిచ్చిందండి ఈ కూటమి ప్రభుత్వం? అదే మీ అధికారంలో ఉన్నప్పుడు మనిషికి 2 కోట్లు ఇచ్చాం. వరదల్లో అనౌన్స్ చేసిన ₹1 ఇంకా ఇవ్వలేదు కదండి. ఓకే కంటిన్యూ. ఈ అమ్మాయికి మేమున్నాం, మేం చూసుకుంటాం, మేము ఆదుకుంటాం, ₹1 ఇస్తాం. ఎప్పుడు ఇస్తారండి ₹1? అధికారంలోకి వచ్చిన తర్వాత. అరే నీ అబ్బా, మొన్న వచ్చిన వరదల్లో వీళ్ళ ఇల్లు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. మనోడికి 2 సంచులు తప్ప ఏం మిగలేదు. ఏమిచ్చిందండి కూటమి ప్రభుత్వం? కానీ మేమున్నాం, మేం చూసుకుంటాం, మేం తీసుకుంటాం, ₹1 ఇస్తాం. ఆ ₹1 మళ్ళీ తీసుకుంటా. ఆకలేస్తే ముందు పుల్లారి పొట్లలో తెప్పి అన్న. అధికారంలోకి వచ్చిన తర్వాత పంచుతాం. మరి ₹1 అది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం. మొన్న వర్షాలు వచ్చి రైతులు పంట కోల్పోయారు, పాలు కోల్పోయారు, డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఏమిచ్చిందండి ఈ కూటమి ప్రభుత్వం? మేమున్నాం, మేం చూసుకుంటాం, మేం ఆదుకుంటాం, ₹1 ఇస్తాం. ఎప్పుడు ఇస్తారండి? అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే అధికారంలో ఉంటేనే డబ్బులు ఇస్తారా, లేకపోతే ఇవ్వరా? డబ్బులు లేవు, అన్ని స్కాములు చేసి డబ్బులు తప్పిస్తారు కదండి. కష్టపడి స్కాములు చేసి సంపాదించింది మీకు ఇవ్వడానిక? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాంలే. ఇంకా మీరు రారులే.